పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు నిరూపిస్తున్నాడో విద్యార్థి. ప్రాణం నిలవాలంటే ఆక్సిజన్ అందాలి. ఆ ఆక్సిజన్ అందాలంటే సిలిండర్ తుడు ఉండాలి. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమైన స్థితిలో కూడా ఆ విద్యార్థి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో పోరాడుతూనే 10వ తరగతి పరీక్షలకు హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రకాశం జిల్లా పాదర్తి గ్రామానికి చెందిన కట్టా శేఖర్ కుమారుడు కౌశిక్ గత కొంతకాలంగా తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. నిరంతరం ఆక్సిజన్ సపోర్ట్ ఉంటేనే కౌశిక్ శ్వాస తీసుకోగలడు. అయితే అనారోగ్యం తన చదువుకు అడ్డంకి కాకూడదని భావించిన ఆ చిన్నారి పట్టుదలతో 10వ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యాడు. నేడు జరిగిన పరీక్షకు కౌశిక్ తన వెంట ఆక్సిజన్ సిలిండర్ను, మాస్క్ను ధరించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నాడు. కౌశిక్ పరిస్థితిని గమనించిన విద్యాశాఖ అధికారులు అతనికి ప్రత్యేక గదిని కేటాయించి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. శారీరక ఇబ్బందులు ఎదురవుతున్నా ఏమాత్రం తడబడకుండా కౌశిక్ పరీక్ష రాయని చూసి అక్కడి వారు సైతం చలించిపోయారు. అడ్డంకులు ఎదురైనప్పుడు ఆగిపోయేవారు కొందరైతే ఆ అడ్డంకులను అధిగమించి ముందుకు సాగేవారు కౌశిక్ లాంటి వారు మరికొందరు. తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి భవిష్యత్ కోసం పరీక్షలు రాస్తున్న కౌశిక్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కౌశిక్ త్వరగా కోలుకోవాలని, పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మనం కోరుకుందాం. ఏంది అబ్బాయికి